ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడులో రైతుల శ్రేయస్సు కోసం 2008లో స్వర్ణముఖి బ్యారేజ్ నిర్మించారు. ఇందుకోసం వరదల నుంచి గ్రామాలు పంటలను రక్షించుకునేందుకు బ్యారేజ్ దిగువ ప్రాంతమైన కోట మండలంలో పొర్లు కట్టలను ఏర్పాటు చేశారు. అయితే గత ప్రభుత్వంలో స్వర్ణముఖి నదిలో విచ్చలవిడిగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరగడంతో పొర్లు కట్టలకు శాపంగా మారాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడులో స్వర్ణముఖి బ్యారేజ్ దిగువన ఉన్న పొర్లు కట్టలు ప్రమాదకరంగా మారాయి. రైతుల శ్రేయస్సు కోసం స్వర్ణముఖి బ్యారేజ్ ని 2008లో నిర్మించారు. బ్యారేజీ దిగువ ప్రాంతమైన కోట మండలంలో వరద నివారణ కట్టలను ఏర్పాటు చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరగడంతో ప్రస్తుతం ప్రమాదకరంగా మారాయి. 2023లో వచ్చిన వరదలకు ఈ నివారణ కట్టలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో పుచలపల్లి, దైవాల దిబ్బ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వరద నివారణ కట్టలు ప్రమాదాలకు లోనవ్వకుండా స్వర్ణముఖి బ్యారేజీ గేట్లను ఎత్తి అధికారులు వరద నీటిని దిగువకు విడుదల చేశారు. దైవాల దిబ్బలో మొత్తం 120 కుటుంబాలు నివసిస్తున్నాయి. అందులో 100 కుటుంబాలను కోట మండలంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ పొర్లు కట్టలు తెగితే 10 గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉంది. అప్రమత్తమైన అధికారులు అక్కడే మకాం వేసి గట్లు తెగిపోకుండా చర్యలు చేపట్టారు. వరద నివారణ కట్టలు ప్రమాదకరంగా మారడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గవర్నమెంట్ వారు స్పందించి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ స్పందించి వెంటనే ఇక్కడ ఒక తుఫాన్ షెల్టరు, ఫ్లడ్ బ్యాంక్ ఎంత ఖర్చు అయినా సరే ఫ్లడ్ బ్యాంక్ శాశ్వత మరమ్మతులు చేయకుంటే చాలా ఇబ్బంది పడతాము. ఫ్లడ్ బ్యాంక్ దిగిందంటే 10 గ్రామాలు పోతాయి. అల్లంపాడు, ఉత్తమ నెల్లూరు, మంజువాక, అక్కడ చీకటి దెబ్బ, తాటిగుండచురు, దురువుకట్ట, ఈ గ్రామాలన్నీ జలదిగ్గుతలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చేయాలని నేను కోరుతున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ ఇసుక తవ్వకాలు వల్లే వరద నివారణ కట్టలు పూర్తిగా దెబ్బతిన్నాయని అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. మాకు 2008లో ఈ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఒక చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది మా దగ్గర ప్రాంతంలో. అదే బ్యారేజ్ని వాటర్ స్టోరేజ్ కోసం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే తీర ప్రాంతమైన లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి మా దైవాల దెబ్బ, దుర్గకట్ట గ్రామాలకు మా ఉన్నటువంటి పొర్లు కట్ట కరగడం జరుగుతుంది. అంటే పోయిన డిసెంబర్ జరిగింది కాబట్టి కొన్ని కారణాల వల్ల అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల దాన్ని ఏం పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ ఎలవలకి 25,000 క్యూసెక్లు నీళ్లతో ఉన్నప్పుడు కరగడం జరిగింది. ఈసారి కానీ మా పరిస్థితి దారుణంగా ఉంటుంది. దానికన్నా అదే సేమ్ రిటర్న్ వాళ్ళు కానీ కట్ట దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ నీళ్ల ప్రవాహం రావడం జరుగుతుంది. ఈసారి మాత్రం నీళ్లు ఎక్కువ తుఫాను ఉధృతంగా ఉన్నందువలన మా ఆర్డీఓ గారు ఆదేశాల మేరకు మా కోట తహసీల్దార్ గారు మమ్మల్ని ఇక్కడ డ్యూటీ వేసి 4 రోజుల నుంచి ఇక్కడే ఉంచారు. మేము ఇక్కడే ఉండి ఇక్కడ దైవాల దెబ్బ గ్రామ ప్రజలకు అన్ని విషయాలు తెలియజేస్తూ ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలియజేస్తూ ఈ నీళ్లు పెరిగినప్పుడు వీళ్ళని ఇక్కడి నుంచి తరలించమని మా ఆర్డీఓ గారు పదే ఇక్కడికి వచ్చి విజిట్ చేసి చెప్పడం జరిగింది. మాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు మనకి ఫైర్ సిబ్బందిని కూడా ఇచ్చి ఒక బోటు, లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్లు అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారు కూడా వెహికల్స్ అన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ వరద కరకట్ట తెగే ప్రమాదం ఉన్నందున వరద వచ్చే అవకాశం ఉందని చెప్పి బస్సులు ఏర్పాటు చేసి దానికి పబ్లిక్ని ఇక్కడి నుంచి తరలించడం జరిగింది. సుమారు ఒక 100 కుటుంబాల వరకు వెళ్ళడం జరిగింది. ప్రమాదకరంగా ఉన్న వరద నివారణ కట్టల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే సునీల్ కుమార్ హామీ ఇచ్చారు. పొర్లు కట్టలు తెగితే 10 గ్రామాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని, దైవాల దిబ్బలో తుఫాను షెల్టర్ నిర్మాణం, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.